మంచితనంతో అవతల వాళ్ళని నామినేట్ చేయకుండా, సెల్ఫ్ నామినేట్ చేసుకొని, కొంచెం ఎమోషనల్ అయిన 'సుమన్ శెట్టి'. దాని గురించి మనం మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఈ షార్ట్ ఎవరైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ బీబీ టాకీస్ తెలుగు. అలాగే నేను షార్ట్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈరోజు నామినేషన్ ప్రాసెస్‌లో మన 'తనూజ' అండ్ 'సుమన్ శెట్టి' వీళ్ళు ఉంటారనమాట. సో, 'తనూజ' క్లియర్‌గా చెప్పిద్ది. ఆయన మీద నాకు ఏ పాయింట్ లేదు. ఆయన్ని నామినేట్ చేసే ఉద్దేశ్యం నాకసలు లేదు. ఫస్ట్ నామినేట్ చేసింది నేనే స్టార్టింగు. ఆయన యాక్టివ్‌గా ఉండట్లేదు. ఆయన ఆట అంతగా ఉండట్లేదని చెప్పి. బట్ ఆ తర్వాత నుంచే ఆయన అన్నిట్లో బాగా ఆడుతున్నాడు. ఎక్కడ నవ్వాలో, ఎక్కడ నవ్వించాలో, ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో, ఎక్కడ ఎలా మాట్లాడాలో కరెక్ట్‌గా ఉన్నారు. ఆయన ఆట చాలా ఇంప్రూవ్ అయింది. ఆయన మీద నాకు ఒక్క పాయింట్ కూడా లేదు. ఆయన్ని నామినేట్ చేసే ఉద్దేశ్యం నాకు లేదు అని క్లియర్‌గా చెప్పింది. మన 'సుమన్ శెట్టి' గారు కూడా నాకు తనుజని నామినేట్ చేసే ఉద్దేశ్యం లేదు. కానీ నా వల్లే నేను లేట్‌గా పరిగెత్తడం వల్లే లాస్ట్‌లో నేను తనూజ బొమ్మ పట్టుకోవడం వల్లే తను నామినేషన్స్‌లోకొచ్చింది కాబట్టి నాకు నేనే నామినేట్ అవుతాను అని చెప్పి కొంచెం ఎమోషనల్ అయ్యారనమాట. ఆయన నేను పరిగెత్తలేకపోయాను, పడిపోయాను కొంచెం అని చెప్పి. బట్ ఆ తర్వాత హౌస్‌లో వాళ్ళందరూ చెప్పిన తర్వాత కొన్ని పాయింట్స్ పెట్టారు. మీరు చెప్పండి ఆవిడ కన్నా మీరెందుకు స్ట్రాంగు అని చెప్పి పాయింట్స్ పెట్టమన్నప్పుడు, సో ఆయనకి ఏ పాయింట్ పెట్టారంటే నాకన్నా తనుజ స్ట్రాంగ్ కాబట్టి నేను తనుజని నామినేట్ చేయాలని పాయింట్ పెట్టారు. బట్ అక్కడ సంచాలకులు మన 'సుమన్ శెట్టి' గారిని నామినేట్ చేసి, మన తనుజని సేవ్ చేశారు. బట్ అప్పుడు కూడా తనుజ కొంచెం ఎమోషనల్ అయింది. ఎందుకంటే వీళ్ళిద్దరూ అనుకోలేదు. బట్ అనుకోకుండా అక్కడ పెట్టిన టాస్క్ అలాంటిది. సో, అనుకోకుండా వాళ్ళ బొమ్మలు అలా ఆగిపోయినాయి. సో, 'సుమన్ శెట్టి' గారి చేతిలో మన తనుజ బొమ్మ ఉండడం వల్ల, ఆయన లేట్‌గెళ్ళడం వల్ల, ఫస్ట్ వాళ్ళే ఉండడం వల్ల, అలా ఫైనల్‌గా మనం 'సుమన్ శెట్టి' అన్న నామినేషన్స్‌లోకెళ్లారు. బట్ 'సుమన్ శెట్టి' అన్నని కాపాడుకునే బాధ్యత మనందరిది. ఎందుకంటే ఆయన ఆట బావుంది. ఆయన గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతుంది. సో, ఆయనకన్నా వరస్ట్‌గా గేమ్ ఆడేవాళ్ళు చాలామంది నామినేషన్స్‌లో ఉన్నారు. అసలు మనకి ఎపిసోడ్‌లో ఎక్కడా కనపడని వాళ్ళు కూడా ఉన్నారు. లైక్ నిఖిల్ అవ్వచ్చు. నిఖిల్ అసలు మనకెక్కడ కనపడ్డు. అండ్ నిఖిల్ నామినేషన్స్‌లో లేడు. పక్కన పెట్టేయండి. బట్ సాయి శ్రీనివాస్ ఉన్నాడు. సో, ఆయన ఆట ఏంటో మనకు తెలవట్లేదు. సాయి శ్రీనివాస్ మీద కన్నా, భరణి కన్నా 'సుమన్ శెట్టి' గారు చాలా బెటర్. సో, మీరెవరైనా భరణికి, సాయి శ్రీనివాస్‌కి ఓట్లేసే వాళ్ళుంటే వాళ్ళకి ఓటేయడం ఆపి 'సుమన్ శెట్టి' అన్నకేసి జెన్యూన్‌గా ఆడేవాళ్ళని కొంచెం ముందుకు తీసుకెళ్ళే బాధ్యత మనందరిదనమాట. మన ఆడియన్స్‌గా మనం ఏసే ప్రతి ఓటు లోపల జెన్యూన్‌గా ఆడే వాళ్ళకి సపోర్ట్ అవ్వాలి కానీ, వాళ్ళకి వెన్నుపోటు అయి వాళ్ళు బయటకొచ్చేటట్టు ఉండకూడదు. సో, ఓటేసేటప్పుడు ఆలోచన చేయండి. సో, ఆట వరస్ట్‌గా ఆడి కన్నింగ్‌గా ఉండేవాళ్ళని బయటికి తీసుకురండి. మంచిగా ఆడే వాళ్ళకి ఓటేసి సపోర్ట్ చేయండి. సో, నాకు తెలిసి 'సుమన్ శెట్టి' అన్న అయితే ఎలిమినేట్ అవ్వరు. ఈ వీకయితే సేఫ్ అవుతారని అనుకుంటున్నాను. సో, నాలా మీరు ఎంతమంది 'సుమన్ శెట్టి' అన్నకి ఓటేసేవాళ్ళున్నారు కింద కామెంట్ పెట్టండి. సో, చూద్దాం.